ఐకేపీ కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలంటూ సూర్యాపేట జిల్లా కోదాడలో రోడ్డెక్కారు రైతులు. ఖమ్మం కోదాడ రహదారిపై అఖిలపక్ష నేతలతో కలిసి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర సర్కార్ ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి 10 రోజులవుతున్నా కాంటాలు వేయడం లేదన్నారు అఖిలపక్ష నేతలు. ప్రైవేటు వ్యాపారుల మద్దతు ధరకు కొనకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఐకేపీ సెంటర్లలో వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 15వ తారీఖు నుంచి రబీ సీజన్ లో వరి కోతలు ప్రారంభమైన మరి అనేక ఫిర్యాదుల మేరకు లేదా అనేక సార్లు విజ్ఞప్తి చేసి ధర్నాలు రాస్తారోకోలు చేస్తే ఎట్టకేలకు 4వ తారీఖు నాడు అది కూడా మా ఒత్తిడి మేరకు టెంట్ వేసి అధికారికంగా ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. మరి ఇక్కడ రైతులు వర్షాలకి రోజు దినదిన ప్రాణంగా ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతుందని అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా మేము 15 రోజుల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మరి ఇప్పుడు మీరు చూస్తే ఈ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 100 ధాన్యం కుప్పలు ఉన్నాయి. మరి రాత్రి గాలిదుమ్ము, వర్షం పడలేదు కానీ గాలిదుమ్ము వచ్చింది. మరి కనీసం ఈ వ్యవసాయ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, మార్కెటింగ్ శాఖ కానీ, అగ్రికల్చర్ శాఖ కానీ దీంట్లో ఒకళ్ళకోళ్ళు సమన్వయం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం నెట్టుకుంటారు. అయినా కూడా వాటికి వారం రోజుల నుంచి చెప్తున్నా కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభించలేదు. ఒకళ్ళేం గన్నీలు రాలేదంటారు, ఒకళ్ళేం మిల్లు ట్యాగింగ్ రాలేదంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయకపోగా రైతులు అష్ట కష్టాలు అనుభవించి పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కూడా వైఫల్యం చెందింది. ఇక్కడికి ధాన్యం వచ్చేసి ఇప్పటికి వారం రోజులు అవుతా ఉన్నది. ఈనాటి వరకు కూడా ఏ ఒక్క కేంద్రంలో కూడా అంటే కోదాడ నియోజకవర్గంలో 70 ఐకేపీలు కానీ పీపీసీ సెంటర్లు కానీ ఓపెన్ చేయడం జరిగింది. ఈనాటి వరకు ఒక్క సెంటర్ కూడా కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వాటికి కావలసినటువంటి పరికరాలు కానీ అందించలేకపోయినది. ఇయాల్టి వరకు కూడా ఒక్క గింజను కూడా కాటా వేయలేదు. కారణం ఏమిటంటే వీరు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మిల్లర్స్ తోటి కుమ్మక్కయి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంటీ ధాన్యం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా బయటికి అమ్ముకోవాలి, తక్కువ రేటుకి అమ్ముకొని రైతులు నష్టపోయిన తర్వాత మిల్లర్లు లబ్ధి పొందిన తర్వాత ఓపెన్ చేయాలనే ఒక కుబుద్ధితోటి మాత్రమే ప్రభుత్వం ఇయాల్టి వరకు కూడా కాటా